హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మనకి సమ్మర్ వస్తేనే ఫస్ట్ గుర్తొచ్చేది పికిల్స్ అలాగే వడియాలు కదా. సో సింపుల్గా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా వడియాలు అన్నది ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్. అంతేకాకుండా ఈ వడియాలు పెట్టుకోవడానికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దాకా రావాలి అని అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ వడియాల కోసం ఒక 3 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మనం కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సగ్గుబియ్యం అన్నది బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం యూస్ చేయడం వల్ల మనకి వడియాలు అన్నది స్టిక్నెస్ ఉంటుందండి, జిగురు ఉంటుంది కాబట్టి మనకి వడియాలు విరిగిపోకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఒక కప్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి కూడా తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పల్సించుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండిని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఏ కప్తో అయితే నేను బియ్యం పిండి తీసుకున్నానో సేమ్ అదే కప్తో ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని అలాగే మనం పౌడర్ చేసుకున్న సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా గెంటెతో కానీ లేదా ఏదన్నా మిక్సర్తో కానీ కలుపుకోవచ్చు. ఇలా నా కన్సిస్టెన్సీ అనేది మొత్తం కంప్లీట్గా కలుపుకున్న తర్వాత బాగా థిక్గా వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఫైనల్గా ఇంకొక 1 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా నేనైతే 3 కప్స్ వాటర్ యాడ్ చేశానండి ఈ పిండి కలుపుకోవడానికి. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి ఈ వడియాలు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ గిన్నెలోకి నేను కరెక్ట్గా 7 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఇందాక పిండిలో ఒక 3 కప్స్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 7 కప్స్ తీసుకుంటున్నాను. టోటల్గా నేను 10 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. వడియాల్లో సాల్ట్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కలుపుకున్న పిండి మొత్తాన్ని వాటర్ మరిగిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫైనల్గా కలుపుకొని ఇలా వాటర్లో యాడ్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే ఈ కన్సిస్టెన్సీ అన్నది బాగా థిక్గా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. లేదంటే త్వరగా అడుగంటుతుంది. చూసారు కదా, ఇప్పుడు గెంటతో ఇలా మనం రివర్స్ చేసి ఇలా వేలుతో ఇలా అంటే పిండి కన్సిస్టెన్సీ అన్నది జారకుండా ఉండాలి. నేను పిండి కొంచెం ఎక్కువైందని ఇంకొక గిన్నెలోకి హాఫ్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ మినిట్ కాసేపు ఉడకనివ్వాలండి. మనం పిండి ఎంతసేపు ఉడకబెడితే అంత పర్ఫెక్ట్గా వడియాలన్నది నీట్గా వస్తాయి. స్టవ్ ఆపేసుకొని వేడిగా ఉన్నప్పుడే వడియాలన్నది ఇట్లా గెంటెతో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా, అంత సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వడియాలు అయితే ఎంత సింపుల్గా పెట్టేసుకున్నాము. ఈ విధంగా నాకు 1 డే టైం పట్టిందండి. ఈవినింగ్ కల్లా ఎండిపోయినాయి. సో బాగా ఎండుంటే ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా మనం సింపుల్గా మనకి ఏ షేప్లో కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈవినింగ్ ఎండిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్ అన్నది ఇలా రివర్స్లో వేసుకొని కొంచెం వాటర్ అన్నది ఇలా జల్లుకుంటూ ఇలా స్లోగా తీసుకుంటే పర్ఫెక్ట్గా విరిగిపోకుండా నాకైతే నీట్గా వచ్చాయండి. చూసారు కదా, ఈ విధంగా స్లోగా తీసేసుకొని మళ్ళీ ఒక కవర్ మీద ఇలా మొత్తం అరేంజ్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్లో వస్తాయండి. ఫ్యాన్ గాలికి నైట్ అంతా ఆరబెట్టుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్కి ఎండలో పెట్టుకుంటే కంప్లీట్గా నెక్స్ట్ సెకండ్ డే ఈవినింగ్కి నాకైతే కంప్లీట్గా చూసారు కదా, ఈ విధంగా వడియాలు అనేది పర్ఫెక్ట్గా ఎండిపోయినాయండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ వడియాల్ని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన వడియాలు అయితే రెడీ అయిపోతాయి. నచ్చిన రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.